హలో అందరికీ. ఈరోజు వీడియోలో పాలకూరతో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా వెరైటీగా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ ఇదే చేయమని అడుగుతారండి మీ ఇంట్లో. ఎప్పుడు పాలకూరతో పప్పు ఇలాగే చేయకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. దీన్ని పాలకూర ఉల్లికారం కూడా అనొచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీని ప్రాసెస్ ఏందో చూసేద్దాం. ముందుగా పాలకూరని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి పాలకూరని. అప్పుడే బాగుంటుంది, చూడ్డానికైనా తొందరగా ఉడికిపోతుంది, బాగుంటుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. చిన్నగా కట్ చేసుకోండి పాలకూరని. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయాలి. ఇలా వాష్ చేసి పక్కన పెట్టుకోండి పాలకూరని. అలాగే 2 ఆనియన్స్ తీసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక 10-15 వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోండి. వెల్లుల్లి నేను పొట్టు తీయలేదండి, కావాలంటే మీరు పొట్టు తీసుకొననే వేసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత ఒక స్పూన్ కారాన్ని కూడా మీరు తినే దాన్ని బట్టి ఒక స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఒక స్పూను సాల్ట్ తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇప్పుడు ఒక స్పూన్ వేసాను. సరిపోకుంటే మళ్ళీ చూసుకొని తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కచ్చపచ్చగా మిక్సీకి పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకోండి. పోసుకున్న తర్వాత శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకోండి. ఇవి యాడ్ చేయడం వల్ల మధ్య మధ్యలో మనకి తగులుతుంటాయండి, తినేటప్పుడు చాలా బాగుంటుంది. అలాగే ఈ టైంలోనే ఎండుమిర్చి, కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా చేసుకున్న ఉల్లికారంని దీంట్లో యాడ్ చేసుకోండి. ఆయిల్లో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయండి. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని మంచిగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇలా కలిపిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టి దీన్ని ఈ మిశ్రమాన్ని అంతా మగ్గనివ్వాలండి. తర్వాత మూత తీస్తే చూసారా, ఇది కొంచెం ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు పాలకూరను యాడ్ చేసుకోండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టేసేయండి. మూత పెట్టిన 10 నిమిషాలకి మూత తీసి చూడండి, మొత్తం అంతా ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతుంది. ఆల్మోస్ట్ పాలకూర ఉడుకుతుంది. ఇంకో 5 మినిట్స్ మగ్గనిస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఈ టైంలో ఒక స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. ధనియాల పొడి కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకుని మూత పెట్టేసేయండి. ఒక 2 మినిట్స్ మగ్గనిస్తే అయిపోతుందండి. ఇలా మూత తీసిన తర్వాత చూసారా, ఆయిల్ అంతా పైకి తేలింది. ఆల్మోస్ట్ మన కర్రీ మొత్తం రెడీ అయిపోయిందండి. ఓకేనా, ఇంతే సింపుల్గా ఉండే పాలకూర ఉల్లికారం రెడీ.